హలో ఫ్రెండ్స్, నమస్తే. మళ్ళీ ఈరోజు మీ ముందుకు చేపల వీడియోతో వచ్చేసాను. ఈరోజు అయితే మనము సపరేట్గా జల్లలు అయితే పట్టడానికి వచ్చాము. అదే పనిగా మా ఊరి దగ్గర హంద్రీనివా కాలువలో నీరైతే చాలా నుంచి స్టోరేజ్ అయినాయి. ఇక్కడ ఎక్కువగా జల్లలు ఉన్నాయని చెప్పి మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు. అందుకోసం ఈరోజు జల్లల కోసం అయితే సపరేట్గా జల్లగాలాలు కట్టుకొని చిన్నవి వెదురు కర్రలతో పట్టడానికి వచ్చేసాము. ఎర్రలను ఉపయోగించి చూడండి, ఎర్రలు తిత్తిలో ఉన్నాయి. మా వాడు ఎర్ర ఎక్కిస్తున్నాడు చూడండి. చిన్న గాలం, అది చాలా చిన్నగా ఉంది చూడండి. దీనికి పెద్ద గాలాలు వేస్తే చేపలు అయితే పడవన్నమాట. ఓన్లీ జల్లల కోసం వచ్చినప్పుడు చిన్న గాలాలే వాడుకోవాలి. చిన్న గాలాలతోనే జల్లలు పడతాయి. వేరే గాలాలు ఉపయోగించి మనం పట్టాలని ట్రై చేస్తే వేసిన ఎర్రను మొత్తం తినేస్తాయి, చేప మాత్రం పడదు. ఈరోజు జల్లగాలతో వేసేసరికి జల్లలు మాత్రం పడుతున్నాయి. ఇవి కూడా మామూలుగా వేసైతే వచ్చి తినేయాలి. అలా కాకుండా దొంగలాగా కొద్దిగా తినడం, మళ్ళీ ఒక్కోసారిగా మింగడం అని చెప్పి చాలాసార్లు ఆడిస్తున్నాయి. అయినా కూడా పర్లేదు, పడతా ఉన్నాయి. నాట్ బ్యాడ్. వచ్చిన దానికి మోసం అయితే లేదు. చూడండి ఎలా లాగుతున్నాయో. చూడండి, బెండ్ అయితే సైడ్కి పెట్టాయి. ఒక్కోసారి వేయగానే లాగేస్తున్నాయి, ఒక్కోసారి వేసి కొద్దిసేపు అయిన తర్వాత లాగుతున్నాయి. ఒక్కో ప్లేస్లో ఒక్కో రకంగా పడుతున్నాయి. చూడండి, తినేది మింగేసింది ఆల్రెడీ. ఇది మా వాడైతే విడిపించేస్తున్నాడు. వీటిని విడిపించేటప్పుడు చాలా జాగ్రత్తగా విడిపించాలి. వీటికి ముళ్ళులో విషం ఉంటుంది, అందుకోసము. చూడండి, మా వాడు ఈసారి మన గాలం అయితే చూపిస్తాడు. చూడండి, ఎర్ర అయితే కొద్దిగా మాత్రమే తీసుకుంటున్నాడు. గాలం చూడండి, చాలా చిన్నగా ఉంది గాలం. ఇది మామూలు మన జిలేబీలకు వాడే గాలంతో పోలిస్తే చాలా చిన్నగా ఉంటుంది. ఇది పెద్ద జిలేబీలు పడినాయంటే గాలం విరిగిపోతుంది. ఓన్లీ జల్లలకు మాత్రమే ఈ గాలం వాడుకోవాలంతే. చూడండి, మా వాడు అలుపెరుగు యోధుడిలాగా చేపలు పట్టే దాంట్లో మాత్రం ఎక్స్పర్ట్ అయిపోయినాడు. పడినా పడకపోయినా నేను మాత్రం ప్రయత్నిస్తూనే ఉంటా అంటున్నాడు. ఎర్ర అయితే ఎక్కించాడు, మళ్ళీ వేస్తూ ఉన్నాడు. అనుకోకుండా దీంట్లో వేరే చేపలు కూడా 2 పడ్డాయి. ఏ చేపలు పడింటాయో మీరు ఒకసారి గెస్ చేసి చెప్పండి, కామెంట్ చేయండి. తర్వాత నేను దానికి రిప్లై ఇస్తాను. వీడియోలో అయితే ఆ చేపలు పిల్లలు మాత్రం కనిపించట్లేదు, ఎక్కడో మిస్ అయిపోయాయి ఎడిటింగ్ టైంలో. ఏమనుకోద్దండి. చూడండి, మళ్ళీ జల్లలు మాత్రమే మనకి ఈరోజు పడ్డాయి. ఈసారి ఏదన్నా వేరే చేపలు లాగుతాడేమో చూడాలి, కానీ జల్లే లాగాడు. చూడండి, పడిండే జల్లలన్నీ ఒక చోట కుమ్మరిస్తున్నాడు. మొత్తం అంతా ఇది ఎంత వెయిట్, అర్ధ కేజీనా 1/4 కేజీ ఉంటాయో గెస్ చేసి కామెంట్ చేయండి. మన వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, జల్లలు అయితే సంచిలో బాగా ఇరుక్కుపోయినాయి. ముళ్ళు ఎక్కువ ఉంటాయి కాబట్టి వీటిని చూడండి, మా ఏరియాలో వీటిని కుక్క జల్లలు అంటారు. అన్నీ చాలా చిన్నవి, కనీసం ఒక్కోటి 50 గ్రాములు కూడా లేవు. టోటల్ మా వాడు కౌంట్ చేస్తున్నాడు వరుస పెట్టి, ఎంతెంత ఉన్నాయి ఒక్కోటి అని చెప్పి. ఎన్ని ఉంటాయో మీరు గెస్ చేయండి. ఒకసారి గెస్ చేసి కామెంట్ చేయండి, వీడియో పాస్ చేసి. మీ గెస్సింగ్ కరెక్ట్ అయితే హార్ట్ సింబల్ అయితే వదులుతాను. చూడండి, మొత్తము మా వాడు కౌంటింగ్తో పాటు మీరు కౌంట్ చేయండి. చూడండి, టోటల్ అయిపోయినాయి. లాస్ట్ కౌంటింగ్ వచ్చి 25. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.